గాయ్స్ నేను వచ్చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే చాలా అంటే చాలా అయితే కష్టపడ్డా. ఇంకా నాకు వచ్చేసి కష్టపడే ఓపిక కూడా అయితే లేదబ్బా. రాత్రి పగలు అని నిద్రపోకోకుండా అయితే కష్టపడినా. అందుకొచ్చేసి ఇంత పెద్ద ఎంపైర్ అయితే సాధించిన నేను. ఈ పోలీసు వాళ్ళు వచ్చేసి నా కాన్వాయ్ అనమాట. వెనకాల ఆర్మీ వాళ్ళు కూడా నా కాన్వాయ్ అనమాట గాయ్స్. ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. గాయస్ మనం వచ్చేసి షిన్చాన్ గారిని అయితే వెతకడానికి అయితే వెళ్తున్నాం అబ్బా. ఇంటికి వెళ్దాం ఫస్ట్, చూద్దాం ఇంటి దగ్గర ఉన్నాడో లేడో అనేసి అయితే. ఒకవేళ ఇంటి దగ్గర లేడంటే వాడు బయటనే ఉంటాడు గాయస్. ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే ఎతకాలి వాడిని. ఎందుకంటే నేను రాక 2 ఇయర్స్ అయితే అవుతుంది కదా. ముందే వాడు వచ్చేసి అల్లరి పిల్లవాడనమాట. ఎక్కడున్నాడో ఇక్కడనే నేను 2 రౌండ్స్ అయితే కొట్టా. ఇప్పటికైతే నాకైతే వాడు కనపడట్లేదబ్బా. నేను కాల్ చేసి అడిగితే ఇంట్లో సీసీ కెమెరాలకు కూడా లేరు. ఇంటి దగ్గర సెక్యూరిటీకి కాల్ చేసి అడిగితే బయటికి వెళ్ళాడు సార్ అని అయితే చెప్పాడు వాడు. అందుకనేసి నేను మొత్తం ఎత్తుకుతున్నా గైస్ లాస్ ఏంజలస్ మొత్తం. ఇక్కడ ఏంటబ్బా ఎన్ని గ్రీన్ కార్స్ ఉన్నాయి, సంథింగ్ ఈజ్ ఫిషింగ్ గైస్. అక్కడ మన చాప్ ఇంకా సించానా గైస్? అవును గైస్, అక్కడ మన చాప్ ఇంకా సించానా అబ్బా. గైస్ నాకు వచ్చేసి ఏమైందో అర్థం కావట్లేదు. వీళ్ళు వచ్చేసి పర్పుల్ గ్రీన్ గ్యాంగ్ అనుకుంటా కదా గైస్. వీళ్ళు వచ్చేసి గ్రీన్ గ్యాంగ్ అనమాట. ఇక్కడ ఏమైందబ్బా? అరే సించాన్ గుర్తుపట్టావా నన్ను? నేను మీ ఫ్రాంక్లిన్ మామని. అరే చాప్ నీకు కూడా గుర్తుపట్టావా? వీళ్ళంతా ఎవర్రా? అరే సించాన్ ఏమైందిరా అసలు? అరే నాకు ఫాస్ట్గా చెప్పరా అరే ఏమైందో. అరే ఫ్రాంక్లిన్ మామ ఏం చెప్పాలి మామ నీకు? మేము వచ్చేసి పార్క్ చేసుకున్నామని పార్కింగ్ లాట్ లోకి వస్తే ఇలా కొడుకులు వచ్చేసి ఈ పార్కింగ్ లాట్ అంతా మాదేరే, నువ్వెవర్రా పార్క్ చేసుకొని మర్యాదగా మీ ఇద్దరు వెళ్ళిపోండి అయితే అని తిడుతున్నారు మామ వీళ్ళు వచ్చేసి. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మామ ఏం చేయాలనేసి అయితే. అరే సించాన్ నువ్వు వచ్చేసి బాధపడకు. ఇప్పుడు వీళ్ళకి నేను గుణపాఠం చెప్తా. ఏం వాళ్ళ అబ్బా కట్టించినాడంటనా ఈ పార్కింగ్ లాట్ మొత్తం. అరే ఎవర్రా భయ్ మీరు వచ్చేసి ఏంది మా పిల్లోని ఏర్పిస్తున్నారు పాపం. ఇంత పార్కింగ్ లాట్ మీకోసమా? ఎవర్రా మీకోసం కట్టించింది పార్కింగ్ లాట్? మీదేనా? పేపర్లు చూపించింది, డాక్యుమెంట్ పేపర్స్. అరే సించాన్ నేను అడుగుతున్నా కదా, నువ్వు అర్చొద్దు, సైలెంట్గా ఉండు. అడుగుతానే ఉండు, అర్చొద్దు, నన్నేం పిలిచొద్దు. అరే చెప్పురా అరే ఫాస్ట్గా చెప్పు. మీరు గ్రీన్ గ్యాంగ్ అయితే మీకు భయపడాలనా? నేను లాస్ ఏంజలస్లోనే రిచెస్ట్ పర్సన్. ఇద్దరికి చెమడాలు తీస్తా. అందరికి మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఏరా రే పదండి, చెప్పింది అర్థం కావట్లేదా? కొట్టాలనా మిమ్మల్ని? అరే గాయస్ వీళ్ళని వచ్చేసి ఇప్పుడు చితకబాదుతున్నా అనమాట. మన సించాన్ గాడు కూడా అయితే కొడుతున్నాడు వీళ్ళని. సెక్యూరిటీకి అయితే వాళ్ళని ఏం కొట్టాకని అయితే చెప్పా. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి పోలీస్ వాళ్ళు కదా, డైరెక్ట్ గన్లు తీసి కాల్ చేస్తారు. అందుకనేసి అయితే నేనే అయితే వీళ్ళని అయితే చూసుకుంటున్నా గైస్ కొట్టేసి. ఇంకొకసారి వీళ్ళు ఎవరి పిల్లలతో ఇట్లా చేయకూడదు. అంతగా అయితే వీళ్ళకి వచ్చేసి గుణపాఠం అయితే చెప్పాలి. అరే రండ్రా నా కొడకల్లారా, మీరెంత పిల్ల బచ్చాలు, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను. రండి ఫాస్ట్గా, ఒక్కొక్కరికి గుద్ది పడేస్తా నా కొడకల్లారా రండి.